సంసోన్ గారు కొదమ సింహాన్ని చంపగలిగారు. తర్వాత 300 నక్కల్ని తోకలు ముడిపెట్టి అక్కడ కూడా గోధుమలు చేలు తగలబెట్టారు. 1000 మంది ఒకసారి వస్తే పచ్చి గాడి దవడెముకు తీసుకొని చంపగలిగాడు. ఇలా ఇన్ని చేయగలిగిన ఆయన షోరేకు లోయలోకి వచ్చి ఆమె వలలో పడిపోయాడు. ఎంత అభిషేకం కలిగినటువంటి సంసోను, ఇన్ని కార్యాలు చేస్తున్నటువంటి సంసోను, ఇంత ఆత్మీయుడిగా కనబడుతున్నటువంటి సంసోను, ఇదిగో ఫిలిస్తీన్ల గవర్నర్ని సైతము గడగడ గడగడ వణికించేటట్లు చేస్తున్న సంసోను, ఆమె విషయంలో అంత అజాగ్రత్తగా ఎందుకున్నాడు? కొన్నిసార్లు మందిరంలో చాలా భక్తి కలిగిన వ్యక్తిగా కనిపిస్తున్న నువ్వు ఎందుకు ఆ చిన్న చిన్న విషయాల్లో ఎందుకని అపవాదికి చోటు ఇవ్వాలి? వాడు ఎలాంటోడో తెలుసా? చిన్న సంధిచ్చేవా అమాంతం నీ జీవితాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తాడు.